కనుకనే ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేసే ప్రతి వాడు కూడా బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతునిగా ఉంటాడు. ఆ ఇంటి మీద కూడా వాన కురుస్తుంది, వరదలు వస్తాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొడతాయి, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు అంటున్నాడు. ఇక్కడ రెండవ రకమైన ఇల్లు ఏమంటే బండ మీద కట్టిన ఇల్లు. ఇది ఎవరంటే ఆ మాటలు విని వాటి చొప్పున చేసేవారు బండ మీద కట్టుకున్నారు, వాళ్ళు బుద్ధిమంతులుగా ఉన్నారని దేవుని వాక్యం మనకు చెప్తుంది. ఆ ఇంటి మీదకి వాన కురిసిన, వరదలు వచ్చి గాలి విసిరంటే ఆ ఇంటి మీద కూడా శ్రమలు, బాధలు, కష్టాలు, హింసలు కలగగానే ఆ ఇంటి మీద ఆ పునాది బండ మీద ఉంది కనుక దాన్ని ఏం చేయలేకపోతున్నదంటే